వైసీపీ ఎన్నికల ప్రచార సభ దగ్గరకు టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ వెళ్లడం సంచలనం రేపింది. మ్యాటర్ అరెస్ట్ వరకు వెళ్ళింది. అఖిల యాక్షన్ కు వైసీపీ నేతల నుంచి రియాక్షన్ చూద్దాం. హోదాలో వచ్చినారు. ముఖ్యమంత్రి అంటే నాకు ముఖ్యమంత్రి, ప్రజలకి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు ఎరుగుడిదిన్న అని ఒక గ్రామం ఉంది. ఆ ఎరుగుడిదిన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్ళు వదలాలి అంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ కమిషన్ అని చెప్పి డబ్బులు కమిషన్ అడుగుతున్నారంట. పాపం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అని చెప్పి కూడా మేము ఈ లెటర్లో రాయడం జరిగింది. అంటే మినిమం కామన్ సెన్స్ అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఒక మంత్రిగా పనిచేసినావు, మినిమం కామన్ సెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాను. మినిమం కామన్ సెన్స్ ఉంటే ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఎటువంటి వినతి పత్రాలు తీసుకోకూడదు, ఆయన పక్షంగా ఏది రిజాల్వ్ చేయడానికి ఉండదు. ఆ పార్టీ గెలిపిస్తే మేము వస్తే మేమేం చేస్తామని చెప్తాం తప్ప అంతవరకే. కానీ మీరు వచ్చి అర్జీలు ఇస్తే అర్జీలకు రిజాల్వ్ అనేది జరగదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇప్పుడు ఆలగడ్డకు అభ్యర్థి అవుతున్నారు. ఆలగడ్డ ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. ఎన్నికలలో ఇటువంటి వ్యక్తులు మనకు రేపొద్దున లెజిస్లేటర్ అయినా కానీ మనకి ఏం జరుగుతుంది, అందరినీ కూడా అభాస్పాలు చేసి రాష్ట్రంలోని కలవంచుకునేలాగా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నాను. విన్నానికి వచ్చారు కాబట్టి నేనేం తాడేపల్లికి వెళ్ళి నేనేమి గొడవ చేయట్లేదు. నా ప్రాంతంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాను. రేపు నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఎర్ర బుక్కులో పేర్లు ఉన్నాయంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలనా, వాళ్ళ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా అని చెప్పి మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒకడున్నాడు, వాడంటాడు రేపు మా ప్రభుత్వం వస్తే మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచిపెట్టుకోవాలంటాడు. మేము కూడా ఆళ్ళగడ్డ వాళ్ళమే, గుళ్ళల్లో బళ్ళల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు. కలలు మానుకోండి. మీ ప్రభుత్వం రాదు, మీరు అధికారంలోకి రాదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ, ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను.